ధ్యానం కొరకు Proverbs chapter 28 verse 20. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు భూమి మీద ప్రతి విశ్వాసి ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నారో ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో మనం చూడగలం. నిజమే, ఆయన నమ్మదగినటువంటి దేవుడై ఉన్నట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు కోరేటటువంటి ఉద్దేశం ఏంటంటే మనము నమ్మకమైన వారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నమ్మకంగా ఎవరైతే ఉంటారో అట్టి వారికి ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలు అవి మెండుగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని జీవితాన్ని మనం చదివినట్లయితే Numbers chapter 12 verse 7, సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మోషేను గూర్చి తన సహోదరుడైన అహరోనుకును అలానే తన సహోదరి అయిన మిరియాముకును ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభువారి ఈ మాటలను వారికి చెప్పటానికి గల కారణం ఏంటంటే ఇథియోపియా దేశానికి చెందినటువంటి స్త్రీని, అనగా కూషు దేశపు స్త్రీని అతడు పెండ్లి చేసుకున్నాడు. ఈ విధమైనటువంటి కార్యం అది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలకి ఎంతమాత్రం కూడా పొరపాటు కాదు. కానీ మోషే యొక్క నాయకత్వాన్ని బట్టి అతనిపై వారు కలిగి ఉన్నటువంటి దురాలోచన చేత, చెడ్డ మనసు చేత వారు దీనిని ఒక కారణంగా పెట్టుకుని అతనిపై విరోధంగా మాట్లాడటం అక్కడ మనం గమనించగలం. వారి మాటలన్నీ కూడా విన్నటువంటి దేవుడు ఇప్పుడు మోషే గురించి ఆయనే సాక్ష్యం ఇస్తున్నారు. అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. ఆ తర్వాత అతడు ప్రభువారు అంటున్నారు తన ఇల్లంతట్లో అతడు నమ్మకమైన వాడని. మూడవదిగా నేను గూఢభావంతో దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడినానని. ఆ తర్వాత అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచునని ప్రభువారు మాట్లాడుతూ అతనికి విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదని చెప్పి ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మనుషులు మనం దేవుని విషయమై నమ్మకస్తులంగా ఉన్నామో లేదో అనేటటువంటి విషయమై వారు మనలను మెచ్చుకొనినా లేక పలు రీతులుగా మన విషయమై వారు చెడ్డగా మాట్లాడినా ఎంత మాత్రం కూడా ఆధారపడవలసినటువంటి పని లేదు. మన నమ్మకత్వం ఏంటో అది దేవుడు మాత్రమే పరిపూర్ణంగా ఆయన సాక్ష్యం ఇవ్వగలరు. అందుకని మోషే అతడు దేవుని సన్నిధిలో అలానే దేవుడు అతనికి అప్పగించినటువంటి బాధ్యతలో ఏ విధంగా ఉన్నాడో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రభువారే వారికి చాలా స్పష్టంగా తెలియచేయటం మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ దినం దేవుడు మనలను ఆయన చూస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకంలోకి తెచ్చుకుని ఆయన విషయంలో అలానే సమాజంలో మనం ఎంతవరకు ప్రభు కొరకు నమ్మకస్తులంగా బ్రతుకుతున్నామో మనల్ని మనం పరిశీలించుకున్నటకు ప్రభు వారి సంగతులను ఈ దినమందు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. వాస్తవానికి దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలా ఉండాలి అనేటటువంటి దేవుని ఉద్దేశం అంటే Psalms 101 6th stanza 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురని ప్రభువారు మాట్లాడుతాను మనం గమనించగలం. నిజమే, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకటం అనేది నిశ్చయముగా నమ్మకమైనటువంటి జీవితం ఎంతో అవసరమై ఉంది. గనుక మనుషుల దృష్టికి మనం గొప్పవారు ఎంచాలని పలు రీతులుగా మనము ప్రవర్తించక
ప్రభు దృష్టికి నమ్మకస్తులుగా బ్రతికే ప్రయత్నం చేస్తే మనం అనేక మందికి దీవెనకరంగా ఉంటాం. నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ కొరకై అతడు నోటి మాంద్యం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రభువారు ఎందుకు వాడుకున్నారో అనేటటువంటి విషయాలను ఇప్పటి వరకు విన్నటువంటి సంగతుల ద్వారా మనం గ్రహించుకోగలుగుతున్నాం. గనుక ప్రభు ఉన్నారు, ఆయన దృష్టికి నమ్మకముగా జీవించుట ద్వారా నిశ్చయముగా ఆయన మనలను మెండైన దీవెనలతో నింపుతారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా మటుకు మేము ప్రభువా మీ దృష్టికి అపనమ్మకస్తులుగా, అవిశ్వాసులుగా కాక నమ్మకముగా మీరు మమ్మల్ని ఏ స్థితిగతుల్లో ఉంచినా వాటిని బట్టి నేను స్తుతించచ్చు మీకు కృతజ్ఞులమై మేము బ్రతకడానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమెన్.